జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండల తీవ్రత కొనసాగుతుంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. గత 4 రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వాతావరణ శాఖ 2 రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇండ్ల నుంచి బయటకు రావద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్ల మీద జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఎండలు చాలా మండిపోతూ ఉన్నాయి. జిల్లా మొత్తం కూడా కోల్ బెల్ట్ ఏరియా. ఒకవైపు సింగరేణి మైన్లు, జైపూర్ పవర్ ప్లాంట్ ఉంది. మొత్తంగా కూడా ఇప్పుడు చూసుకుంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు మాత్రం ఎండలు ముందుగానే దంచికొడుతున్నాయి. మరి ఎండలు మండిపోతున్నా కూడా ఒకవైపు 50 డిగ్రీలు దాటుతున్నప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ 43-40 డిగ్రీలు అన్నట్టే చూపిస్తూ ఉన్నారు. వాస్తవానికి నిన్న ఒక్కరోజు మాత్రమే రాష్ట్రంలో వడదెబ్బతోటి 22 మంది చనిపోవడం జరిగింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, సింగరేణి ఏరియాలోని ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైన్లలో విధులు నిర్వహించే కార్మికులు పెరిగిన ఎండల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో పని వేళల్లో మార్పులు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఉదయం 2వ షిఫ్ట్ విధులు నిర్వహించే కార్మికులు తీవ్రమైన ఎండలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇంత ముందు లెక్క మనకు ఈసారి గిరాకీ కూడా ఏం లేదు. ఈ ఎండ తీవ్రం వల్ల కూడా బాగా వేడి ఉంది కాబట్టి పబ్లిక్ కూడా ఎవరు రావడం లేదు. మళ్ళీ ఇంత ముందు లెక్క బస్సు ఫ్రీ లేకున్నప్పుడు కొంచెం గిరాకీ ఉంటుండే. ఇప్పుడు బస్ ఫ్రీ అయినప్పుడు కూడా ఇప్పుడు ఏం లేదు. ఎక్కడ తిరిగినా కూడా 1000 రూపాయలు కూడా గిరాకీ అవ్వడం లేదు. ఇప్పుడు ఎండ కూడా వల్ల పబ్లిక్ కూడా బయటికి రావట్లేదు. ఎవరు కూడా మాకు బాగా బతకాలంటే కూడా చాలా కష్టంగా అవుతుంది. దీనివల్ల కూడా ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జిల్లాలో తీవ్ర రూపం దాల్చిన ఎండల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 5-6 రోజులుగా జిల్లాలో 45 డిగ్రీలకు పైగా సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది వేసవితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండలకు తోడు వడగాడుపులు తోడవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే టోపీలు ధరించాలని, తరచూ తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.